నిజంగా ఈ యాప్ మాత్రం సూపర్ క్రేజీ. ఈ యాప్ రావటం ఏమో గానీ వాట్సాప్ ని మంచి ఇరకాటలో పెట్టిందని చెప్పొచ్చు. రాను రాను వాట్సాప్ కనుమరుగైపోయినా గానీ ఆశ్చర్యపడాల్సిన విషయం లేదు. ఇవాళ రేపు వాట్సాప్ ఎంత బాగా మనం యూటిలైజ్ చేస్తున్నాం నేను మీకు స్పెషల్ చెప్పాల్సిన అవసరం లేదు. బేసిక్ గా అప్పుడు ప్రీవియస్ లో కంపెనీ తయారు చేసిన యాజ్ ఆఫ్ నౌ అయితే వాట్సాప్ ని ఓన్డ్ అండ్ డిజైనింగ్ అండ్ డెవలపింగ్ అంతా కూడా ఫ్యూచర్ అప్డేట్స్ అన్ని కూడా మనకి ఫేస్బుక్ చూసుకుంటుంది. మెటా గ్రూప్ కింద మనకి ఇన్స్టెంట్ మెసేజింగ్ యాప్ అయితే రావడం జరుగుతుంది. వాట్సాప్ గురించి నేను మీకు స్పెషల్ చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకొక కొసమెరుపు ఏంటి అంటే ఇది మన ఇండియన్ బ్రాండ్ అండ్ మన ఇండియన్స్ తయారు చేసింది. అండ్ ఇది ఆల్రెడీ జాన్ 2021 నుంచి ప్లే స్టోర్ అలాగే యాప్ స్టోర్ లో ఉంది. కానీ ఆల్ ఆఫ్ సడన్ ఇది ట్రెండింగ్ అయ్యి ఇన్స్టెంట్ గా ఇది డౌన్లోడ్ అవడానికి గల రీజన్ ఏంటి అనే దాని గురించి కూడా మనం ఈ రోజు ఈ వీడియోలో డీటెయిల్డ్ గా తెలుసుకుందాం. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ వాసు టెక్ వ్లాగ్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్సాప్ గురించి నేను మీకు స్పెషల్ చెప్పాల్సిన అవసరం లేదు. ఇన్స్టెంట్ మెసేజింగ్ యాప్. సో ఇవాళ రేపు మనకేంటి అంటే మెసేజెస్, డాక్యుమెంట్స్, ఈవెన్ ఆడియో కాల్స్ అలాగే వీడియో కాల్స్ కూడా మనం వాట్సాప్ కి ఎక్కువ ప్రయారిటీ ఇస్తాం. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళ దగ్గర ఈ యాప్ అనేది కామన్ గా ఉంటుంది కాబట్టి. సో అలాంటి వాట్సాప్ కి టఫ్ కాంపిటీషన్ కింద మెసేజింగ్ యాప్ లో ఒక సరికొత్త అధ్యాయాన్ని మన ఇండియన్స్ కి సంబంధించినటువంటి జోహో అనేటువంటి ఒక కంపెనీ డిజైన్ అండ్ డెవలప్ చేయడం జరిగింది. జోహో గురించి నేను స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. అకౌంటింగ్ మేనేజ్మెంట్ కి సంబంధించినటువంటి సాఫ్ట్వేర్ వీళ్ళు అయితే డెవలప్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళదే ఈ మెసేజింగ్ యాప్ కూడా. సో దిస్ ఇస్ నథింగ్ బట్ అరెట్టి. అరెట్టి అంటే ఏంటి అనే మీనింగ్ వెతికారు అంటే నథింగ్ బట్ కమ్యూనికేషన్ ఈచ్ అదర్. సో ఒకరినొకరు కమ్యూనికేట్ చేయడాన్ని తమిళ్లో మనకు అరెట్టి అని అంటారు. సో ఆ వర్డ్ ని తీసుకొని వీళ్ళు ఈ యాప్ ని అయితే డిజైన్ చేయడం జరిగింది. సేమ్ వాట్సాప్ లాగానే మీరు ఫోన్ కాల్స్ మాట్లాడుకోవచ్చు, అలాగే వీడియో కాల్స్ మాట్లాడొచ్చు, అండ్ అట్ ద సేమ్ టైం ఇన్స్టెంట్ మెసేజింగ్ కూడా చేసుకోవచ్చు. సో బేసిక్ గా దీన్ని డౌన్లోడ్ చేసుకోబోయే ముందర దీన్ని నేను డీటెయిల్డ్ గా వెరిఫై చేశాను అండ్ వీళ్ళకి సంబంధించినటువంటి రివ్యూస్ కూడా చదివాను. 4.8 రేటింగ్ తో ఉంది, విచ్ ఇస్ వెరీ గుడ్. ఆల్మోస్ట్ 39K ప్లస్ రివ్యూస్ యాజ్ ఆఫ్ నౌ దీనికి ప్లే స్టోర్ లో మనకు అవైలబుల్ గా ఉంది. 4.8 రేటింగ్ అని అంటే ఇది చిన్న విషయం ఏం కాదు. కానీ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటి అంటే దీంట్లో కేవలం మెసేజింగ్ సర్వీసెస్ కి మాత్రమే ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో కాల్స్ కానీ లేదా వీడియో కాల్స్ కానీ చేశారనుకో ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ అయితే వీళ్ళు మనకు ప్రొవైడ్ చేయట్లేదు. వాట్సాప్ లో అయితే మనకు అవైలబుల్ ఉంది. అసలు ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ అంటే ఏంటి అనే విషయానికి వచ్చారు అన్నట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక మెసేజ్ ఈ ఫోన్ లో నుంచి టైప్ చేశారు లేదా మీ ఫోన్ లో నుంచి టైప్ చేశారు, అది నాకు వస్తుంది. సో హాయ్ అని చెప్పి మీరు టైప్ చేసిన తర్వాత ఇదంతా కూడా ఒక బైనరీ కోడ్ లో కన్వర్ట్ అయిపోయి అదంతా కూడా సీక్రెట్ గా ఒక సెక్యూర్డ్ గా, ఇంకా చెప్పాలన్నట్లయితే లాక్, మనం ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ పార్సల్ వేస్తున్నాం అనుకోండి. సో ఆ పార్సల్ ని మనం అట్టపెట్టలో ఎలా నీట్ గా అయితే ప్యాక్ చేస్తామో అలా దీన్ని ఎన్క్రిప్ట్ చేయడం జరుగుతుంది వాట్సాప్. ఆ తర్వాత మీరు నాకు పంపించాలనుకుంటున్నారు కదా, సో డైరెక్ట్లీ మీకు అక్కడి నుంచి నా దాకా కూడా ఇది కంప్లీట్లీ ఎన్క్రిప్షన్ లోనే రావడం జరుగుతుంది. అంటే మధ్యలో ఎవరు దాన్ని డీకోడ్ చేయలేరు, అసలు ఏం పంపించాం అనేటువంటి మెసేజింగ్ అనేది ఎవరు కూడా చూడలేరు. ద సేమ్ థింగ్ ఇందులో అరెట్టిలో కూడా మనకు ప్రొవైడ్ చేశారు, బట్ ఇది కేవలం టెక్స్టింగ్ కి మాత్రమే. బట్ వాయిస్ కాల్స్ లేదా వీడియో కాల్స్ మాట్లాడారనుకోండి, అక్కడ ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ అయితే మనకి అరెట్టిలో ప్రొవైడ్ చేయలేదు, వేర్ వాట్సాప్ లో ఆల్రెడీ ఉంది. సో మనం కాల్స్ మాట్లాడేది అవతల వాళ్ళు వినగలరు, అవతల వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు అనేటువంటి ఇన్ఫర్మేషన్ కూడా వాళ్ళైతే ఐడెంటిఫై చేయగలరు. ఈవెన్ వీడియో కాల్స్ ని కూడా వాళ్ళైతే మానిటర్ చేయగలరు, బట్ ఓన్లీ టెక్స్ట్ కమ్యూనికేషన్ మాత్రమే. బట్ వీళ్ళు చెప్తుంది ఏంటి అంటే దీని మీద ఆల్రెడీ మేము వర్క్ చేస్తున్నాము అండ్ త్వరలోనే ఈ ఎండ్ టు ఎన్క్రిప్షన్ అనేది ఫుల్ ప్లెజ్డ్ గా తీసుకొస్తామని చెప్పి వీళ్ళైతే చెప్తున్నారు, విచ్ ఈస్ అనదర్ గుడ్ మూవ్. బట్ నాట్ ఎట్ రెడీ అనే చెప్పొచ్చు. ఫుల్ గా ప్రైవసీకి పెద్ద పీట వేస్తారు అన్నట్లయితే గనక. బట్ మన ఇండియన్స్ లో ఉన్నది ఏంటి అంటే మనము ఏదో 10% ఆఫర్ కో లేదన్నట్లయితే ఒక లక్కీ డ్రా కూపన్ కోసమో మనం మన డేటాని మనమే మాల్స్ లోను, థియేటర్స్ దగ్గర లేదా వెబ్సైట్ లోను, లేదన్నట్లయితే కనుక మనకి ట్రయల్ పీరియడ్ ఇస్తాడేమో అని చెప్పి మన వెబ్సైట్ లో మన డేటా మనమే అమ్మేసుకోవడం జరుగుతుంది. లిటరల్లీ చెప్తున్నాను, మీలో ఎంతో మంది ఈమెయిల్స్ వాడుతున్నారు, ఎంతో మంది రోజు మెసేజ్లు వస్తాయి. దాంట్లో మీకు ఇంపార్టెంట్ అవసరం నాకు ఇది ప్రతిదీ అనేటువంటి మెయిల్స్ కానీ మెసేజ్ కానీ రిసీవ్ చేసుకునే లేదా కాల్స్ కానీ రిసీవ్ చేసుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? మనకు రోజుకొక ఫర్ ఎగ్జాంపుల్ 10-15 కాల్స్ వస్తున్నాయి అనుకోండి, దాంట్లో ఆల్మోస్ట్ ఆల్ 80% ఆఫ్ ద కాల్స్, 80% కాదు మెయిల్స్ అయితే SMS అయితే 95% మనకు అన్ని స్పామ్సే. సో ఫ్రెండ్స్, ఇక ఈ యాప్ ని మనం లైవ్ టెస్ట్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా. సో ఓపెన్ చేయగానే ఇనిషియల్ గా స్టోరీస్ అంటే మనకు వాట్సాప్ లో స్టేటస్ ఎలా అయితే చూస్తుంటాం సేమ్ అదే విధంగా, అలాగే మీటింగ్స్ లైక్ గ్రూప్ కాల్స్ చేస్తుంటాం చూసా అది, చాట్ ఇక రెగ్యులర్ గా మనం చేసేది, అలాగే
అలాగే కాల్స్ డైరెక్ట్ గా మనం మాట్లాడుకునేదే. సో రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ అన్ని కూడా మనకి ఎవ్రీథింగ్ సేమ్ అదే విధంగా ఉంది. పాకెట్ అని చెప్పి ఒక యాప్ సపరేట్ గా ఇచ్చారు, ఒక ఆప్షన్. సో బేసిక్ గా మన డాక్యుమెంట్స్ ఇట్లాంటివన్నీ మనం సేవ్ చేసుకోవడం కోసం టెలిగ్రామ్ లో మనం సేవ్డ్ మెసేజెస్ ఉంటాయి చూసారా, అట్లా ఇంకా చెప్పాలంటే నాకైతే వాట్సాప్ కమ్ టెలిగ్రామ్ రెండు కలిపి డిజైన్ చేసినట్లు అనిపించింది. బట్ గుడ్ టు సీ ఇండియన్ బ్రాండ్స్ కూడా ఇక్కడ దాకా వచ్చినాయి. ఒకసారి మనము ఆడియో కాల్ అయితే టెస్ట్ చేద్దాం. సో ఈ నెంబర్ నుంచి ఈ నెంబర్ కి నేను కాల్ చేసి అయితే టెస్ట్ చేస్తాను. సో ఇక్కడ నేను కాల్ అయితే చేస్తున్నాను, కాల్ కూడా రిసీవ్ చేసుకున్నాను. ఒకసారి టీమ్ మెంబర్స్ ఇచ్చి మనం అయితే మాట్లాడి చూద్దాం. హలో హలో, ఆడియో క్వాలిటీ ఎలా ఉంది? బాగుందన్న క్వాలిటీ. ఓకే, వివో ఐపీ కాలింగ్ కాబట్టి మనకి ఆడియో క్వాలిటీ అనేది కూడా బాగానే ఉంది. ఒకసారి వీడియో కాల్ కూడా చేసి చూద్దాం. సో ఫ్రెండ్స్, ఇది మీకు వీడియో కాల్ క్వాలిటీ ఎలా ఉంటుంది ఏంటి అనే దాని గురించి పర్వాలేదు, క్వైట్ డీసెంట్ అని అంటాను. గుర్తుపెట్టుకుని నేను ఇందాక మీకు చెప్పినట్లు ఆడియో కాలింగ్ అలాగే వీడియో కాలింగ్ రెండు కూడా ఎన్క్రిప్షన్ అయితే కాదు, ఓన్లీ చాటింగ్ మాత్రమే, మెసేజింగ్ మాత్రమే మీకు ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ అయితే రావడం జరుగుతుంది. ఇది బోత్ iOS అండ్ ఆండ్రాయిడ్ రెండింటిలో కూడా మీకు అవైలబుల్ ఉంది. కాల్ క్వాలిటీ ఇవన్నీ కూడా బాగానే ఉన్నాయి. బట్ ఎన్క్రిప్షన్ మీద వర్క్ చేస్తే ఇంకా బాగుంటుందని నా అభిప్రాయం. ఇక ఇందాక నేను మీకు చెప్పిన దీనివల్ల వాట్సాప్ కి ఏమైనా ఇబ్బంది ఉంటుందా, వాట్సాప్ ని మనకి ఈ అరెక్ట్ రీప్లేస్ చేయగలదా అని అంటే యాజ్ ఆఫ్ నో ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ లో అయితే చేయలేదు. బట్ వీళ్ళు గనక ప్రాపర్ గా క్లీన్ గా వీళ్ళ యూఐ ని ఇంకా బెటర్ ఆప్టిమైజ్ చేస్తూ, లైక్ రెగ్యులర్ గా చాలా మనకి వేరే యాప్స్ అయితే ఉన్నాయి. లైక్ అప్పట్లో మనకి చైనీస్ యాప్స్ బ్యాన్ చేయగానే మన ఇండియన్ యాప్స్ ఏవైతే పుట్టుకొచ్చినాయి. ఫర్ ఎగ్జాంపుల్ మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్ మేము బ్యాన్ చేస్తున్నాము, లేదా ఇంకొన్ని యాప్స్ బ్యాన్ చేస్తున్నాం అనేటప్పటికల్లా అప్పటికప్పుడు మన కొత్తగా ఇండియన్ యాప్స్ కొన్ని వచ్చి చూసారా. సేమ్ అలాగే ఇది కాకుండా ఉండాలంటే వీళ్ళు ఇంకా బెటర్ ఆప్టిమైజ్ చేయాలి, బెటర్ గా కస్టమర్ సపోర్ట్ ని మనకు ప్రొవైడ్ చేయాలి. ఇంకా ఫీచర్స్ అయితే అందరూ ఇస్తున్నారు, ఫీచర్స్ డెవలప్ చేయడం పెద్ద విషయం కాదు, ఇంటర్ఫేస్ డెవలప్ చేయడం కూడా పెద్ద విషయం కాదు ఇవాళ రేపు. బట్ ద థింగ్ ఈజ్ ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ ఏదైతే ఉందో, ప్రైవసీ కన్సర్న్స్ ఉండే వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. సో వాటిని కూడా డెవలప్ చేశారు అన్నట్లయితే ఖచ్చితంగా ఈ యాప్ వాట్సాప్ ని ముఖ్యంగా చెప్పాలంటే అట్లీస్ట్ మన ఇండియాకైనా కానీ రీప్లేస్ చేయగలదనే నా అభిప్రాయం. మీరేమనుకుంటున్నారు దీని గురించి? లెట్ మీ నో. ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే ఇలాంటి అమేజింగ్ కంటెంట్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యాపీ దసరా.